నిన్న తెలంగాణ స్టేట్ మినిస్టర్ అయిన కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఇండస్ట్రీలో భూ ప్రకంపనలు తెప్పిస్తున్నాయి. ఆవిడ ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటే నిజంగా అది వింటే మాత్రం మీరైతే షాక్ అయిపోతారు. ఆవిడ ఏమన్నారంటే సమంత గారు నాగ చైతన్య గారు విడిపోవడానికి కారణం కేటీఆర్ గారంట. ఇంకా నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ హాల్ కోల్చకుండా ఉండడానికి సమంత గారిని కేటీఆర్ గారు తన ఇంటికి అయితే పంపమని అయితే అడిగారంట. అలా వెళ్ళమని నాగార్జున గారు వీళ్ళందరూ కలిసి ఫోర్స్ చేస్తే సమంత గారు దానికి ఒప్పుకోక డైవర్స్ అయితే తీసుకున్నారని కొండా సురేఖ గారు అయితే తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇంకా ఆవిడ చేసిన ఇంకో షాకింగ్ కామెంట్ ఏంటయ్యా అంటే చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా కేటీఆర్ గారే అని ఆవిడైతే వ్యాఖ్యలు అయితే చేశారు. కేటీఆర్ గారు మత్తు పదార్థాలకు అలవాటు పడటమే కాకుండా హీరోయిన్లకు కూడా వాటిని అయితే అలవాటు చేశారని ఆవిడైతే వ్యాఖ్యలు అయితే చేశారు. ఇంకా వాళ్ళతో కలిసి రేవ్ పార్టీలు చేసుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెట్టేవాడని, ఈ విషయం కూడా సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసని ఇది ఒక ఓపెన్ సీక్రెట్ అని ఆవిడైతే తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు నాకు ఇది విన్నాక అసలు అయితే మైండ్ అయితే పనిచేయలేదు. అసలు అంత తీవ్రమైన వ్యాఖ్యలు ఆవిడ ఎలా చేస్తారని నాకైతే అనిపించింది. దీనిపైన నాగార్జున గారు, నాగ చైతన్య గారు, సమంత గారు, అమలా గారే కాకుండా ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇంకా నేచురల్ స్టార్ నాని గారు కూడా స్పందించారు. ఇంకా అలాగే ఇప్పుడే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా ఈ విషయంపై అయితే స్పందించారు. వీళ్ళందరూ అడిగేది ఒకటే మాట, అసలు మా పర్సనల్ లైఫ్ ని మీ పొలిటికల్ ఇష్యూస్ లోకి ఎందుకు లాగుతున్నారు? అసలు అలా లాగాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ వేయటం వల్ల అసలు ఎవరికి ఉపయోగం? ఇలా మన టాలీవుడ్ హీరోలు అందరూ కలిసి గలం అయితే విప్పుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం అనే నేనైతే చెప్తాను. ఇలాంటి వాటిని ఇప్పుడే అందరూ కలిసి ఐకమత్యంగా కట్ చేయడం అయితే చాలా మంచి పనే. ఇంకా అక్కినేని అమలా గారు కూడా దీనిపై అయితే చాలా ఘాటుగా స్పందిస్తూ రాహుల్ గాంధీ గారికి అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు తన ట్వీట్ రూపంలో. ఇంకా నాగార్జున గారు, సమంత గారు, నాగ చైతన్య గారు, ఇంకా హీరో నాని, అఖిల్ గారు వీళ్ళందరూ కలిసి అసలు మా పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లోకి మీరు ఎలా లాగుతారు అని అయితే వాళ్ళ ట్వీట్ల ద్వారా అయితే నిరసన అయితే వ్యక్తం అయితే చేశారు. ఇంకా కేటీఆర్ గారి టీం అయితే లీగల్ గా ప్రొసీడ్ అవుతామని అయితే చెప్పారంట. నిజంగా ఒక రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేయటం అయితే అస్సలు కరెక్ట్ కాదు. నిజంగా ఇలాంటివి ఏమన్నా జరుగుంటే ప్రూఫ్స్ తో సహా చూపించాలి తప్పించి ఇలా బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ వేయటం వల్ల అయితే ఎటువంటి ఉపయోగం అయితే లేదు. దీనివల్ల అవతల మనుషులు అవ్వచ్చు, ఆ ఫ్యామిలీ కావచ్చు, చాలా అంటే చాలా బాధపడతారు. ఎందుకంటే సినిమా వాళ్ళ మీద ఎలాంటి చిన్న కామెంట్ వేసినా సరే ఇలాంటిది జనం అయితే చాలా ఈజీగా నమ్మేస్తారు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అద్దాల మేడ లాంటిది కాబట్టి చిన్న రాయి ఇసిరినా సరే దానికి డ్యామేజ్ అయితే చాలా గట్టిగా ఉంటది. మరి ఈ ఇష్యూ పైన ఇంకా ఎవరెవరు స్పందిస్తారో, ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్తుందో మనం అయితే ముందు రోజుల్లో అయితే చూడాలి. లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.